పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ కథోలిక శ్రీ సభ అంతా కూడా ఒక పెద్ద మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. పెంతెకోస్తు మహోత్సవం. పెంతెకోస్తు ఆదివారం అని కూడా ఈ రోజును పిలుస్తారు. పెంతెకోస్తు అన్న పదం గ్రీకు భాషలోని పెంటెకోస్టి అన్నటువంటి పదం నుండి వచ్చినది. అంటే 50వ రోజు అని అర్థము. క్రీస్తు ప్రభువు పునరుత్థానమైన తరువాత 50 రోజులకే పవిత్రాత్మ దేవుడు అపోస్తులపై దిగి వచ్చుటను ఒక పండుగగా కొనియాడుతూ ఉన్నాం. ఒక మహోత్సవముగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. దేవుని ప్రేమ భూమిని తాకినటువంటి రోజు. భయపడినటువంటి అపోస్తులు ధైర్యవంతులైనటువంటి రోజు. ఒక చిన్న సంఘముగా ఉన్నటువంటి అపోస్తులు పవిత్రాత్మ శక్తితో గొప్ప సువార్త పరిచర్యను ప్రారంభించినటువంటి రోజు. అదే ఈ రోజు. దీనినే మనము శ్రీ సభ యొక్క పుట్టిన రోజుగా కూడా పరిగణిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, భయముతో మేడగదిలో ఉన్నటువంటి మనుష్యులైనటువంటి అపోస్తులు ఆ ప్రేమాగ్నిని పొందుకొని ప్రపంచాన్ని మార్చేటటువంటి సాధనాలుగా మారిపోయారు. ప్రియులారా, ఈ పవిత్ర ఆత్మ, ఈ దేవుని ఆత్మ ఒక శక్తి మాత్రమే కాదు, కేవలం ఒక శక్తి కాదు. ఇది ఆ దేవుడే. ఆయనే ఈ లోకానికి వచ్చి అపోస్తులపై వేంచేసి వాళ్లకు శక్తిని ఇచ్చి వాళ్లను గొప్ప సాధనాలుగా మార్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ అనేటటువంటిది శక్తి కాదు, ఆయన నిజముగా దేవుడే. త్రిత్వములోని 3వ వ్యక్తి. తండ్రి దేవునితో సమానం పవిత్రాత్మ. యేసు ప్రభువు అయినటువంటి మన ప్రభువుతో సమానం పవిత్రాత్మ. పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణముగా పరిశీలించి చూసినట్లయితే దేవుడు మనతో ఉండడానికి యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనతో ఉంటూ మన కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనకు రక్షణను తీసుకుని వచ్చాడు. ఆ రక్షణను తీసుకుని వచ్చిన యేసు ప్రభువు మరణించి ఉత్థానమై మోక్షారోహణమై పోతూ ఉన్నప్పుడు శిష్యులకు వాగ్దానం చేశాడు, నేను మిమ్ములను ఒంటరి వాళ్ళుగా విడిచిపెట్టడం లేదు. నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని వాగ్దానం చేశాడు. ఆ పవిత్రాత్మే ఈరోజు అపోస్తులపై వేంచేసి శక్తిని ప్రసాదిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ, ఇందాక చెప్పాను, పవిత్రాత్మ ఒక శక్తి కాదు, ఒక శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి. చాలా మంది అంటూ ఉంటారు, పవిత్రాత్మ శక్తి వచ్చింది, పవిత్రాత్మ శక్తి వచ్చింది అని. అది నిజమే, కానీ పూర్తి సత్యం కాదు. ఎలా అంటే, ఉదాహరణకు విద్యుత్కు మనస్సు ఉండదు, గాలికి ప్రేమ ఉండదు, కానీ పవిత్రాత్మకు ఉంటుంది. ఆయన మాట్లాడుతాడు, ఆయన బోధిస్తాడు, ఆయన ఓదార్పునిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన బోధ చేస్తాడు, ఆయన ప్రేమను చూపుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము పవిత్రాత్మను ఒక వ్యక్తి అంటున్నాం. శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి. యోహాను సువార్తలో చూస్తున్నాం, 14వ అధ్యాయము 26వ వచనములో, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆ ఆదరణకర్త మీకు సమస్తమును బోధించును అని ప్రభువు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వాగ్దానం చేసినటువంటి ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయనను మనము ఆరాధించాలి, ప్రేమతో మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయనను త్రోసివేయకూడదు, ఆయనను మనము నిర్లక్ష్యం చేయకూడదు.
ఆయన మనము ప్రతి నిత్యము ఆయనను సంతోష పెట్టాలి. పునీత పౌలు గారు తాను రాసినటువంటి లేఖలలో ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 30వ వచనంలో మనము పరిశీలించి చూసినట్లయితే పౌలు గారు తెలియచేస్తున్నారు, దేవుని ఆత్మను దుఃఖింప చేయకండి, నీ యొక్క ప్రవర్తన ద్వారా దేవుని ఆత్మను సంతోషింప చేయండి అని పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ సంపూర్ణ దేవుడు. త్రిత్వ రహస్యములో ముగ్గురున్నారు మనకు. తండ్రి దేవుడు, పుత్ర దేవుడు, పవిత్రాత్మ దేవుడు. ఒక ప్రశ్న, ఈ ముగ్గురు దేవుళ్ళ? కాదు. ఈ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము ధ్యానిస్తున్నటువంటి పవిత్రాత్మ దేవుడు జీవించే దేవుడు, జీవమునిచ్చే దేవుడు, జీవాన్ని ప్రసాదించేటటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ లేకుండా, పవిత్రాత్మతో మనము నివసించకుండా జీవిస్తున్నటువంటి ఈ క్రైస్తవ జీవితం దీపం లేని దీపస్తంభము లాంటిది. దీపం లేకుండా ఒక దీపస్తంభము ఉంటే అది వ్యర్థమే. పవిత్రాత్మ లేకుండా మనము జీవించేటటువంటి క్రైస్తవ జీవితము కూడా వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ దేవుడు కంటికి కనిపించడు, కానీ ఆయన పని చేస్తున్నాడు. ప్రతి నిత్యము పని చేస్తున్నాడు. ఉదాహరణకు గాలి కనిపించదు, కానీ చెట్లు ఊగినప్పుడు గాలి ఉందని తెలుసుకుంటాము. అలానే పవిత్రాత్మ మన హృదయాలను తాకినప్పుడు మన జీవితం మారిపోతుంది. జీవితాన్ని మార్చి ఆ పవిత్రాత్మ దేవుడు మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానిద్దాం, పవిత్రాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఏమి చేస్తున్నాడు? పవిత్రాత్మ దేవుడు చేసేటటువంటి పని ఏమిటి అంటే, మొదటిగా ఆయన మనలను సత్యంలోనికి నడిపిస్తున్నాడు, సత్యాన్ని తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చూసినట్లయితే మనకు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది, పవిత్రాత్మ యేసు చెప్పిన మాటలను మన హృదయాలకు అర్థమయ్యే విధముగా చేస్తుంది. పవిత్రాత్మ వచ్చినప్పుడు మిమ్ములను సమస్త సత్యములోనికి నడిపించును అని వాక్యం తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది మంచిదో, ఏది మంచిది కాదో, ఏది పాపమో, ఏది దేవుని చిత్తమో అనేది తెలియచేసేది పవిత్రాత్మే. రెండవదిగా, పవిత్రాత్మ బలహీనులకు బలాన్నిస్తుంది, బలాన్నిస్తాడు పవిత్రాత్మ దేవుడు. మొదట్లో యేసు ప్రభు శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, శిలువపై మరణాన్ని పొందుతూ ఉన్నప్పుడు భయముతో పారిపోయినటువంటి శిష్యులు పవిత్రాత్మ వచ్చినప్పుడు ఆ భయాన్ని వీడి, ఆ అగ్ని నాలుకలు వారిపై వేంచేసి వచ్చినప్పుడు భయాన్ని వదిలిపెట్టి ధైర్యవంతులై వారు ప్రభు సువార్తను ప్రకటించారు, ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ మనము పేతురు గారిని చూస్తున్నాం. పేతురు గారు ధైర్యముగా నిలబడి అందరికీ యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ అనేక మందికి ఆయన జ్ఞాన స్నానాన్ని ఇచ్చాడు. మూడవదిగా, పవిత్రాత్మ ప్రార్థించడం నేర్పిస్తుంది, ప్రార్థించడం నేర్పిస్తాడు పవిత్రాత్మ దేవుడు. కొన్నిసార్లు మనకు ఎలా ప్రార్థించాలో తెలియదు. అటువంటి సమయంలో మన హృదయ ప్రార్థనను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళేదే పవిత్రాత్మ. మన బలహీనతలలో మనకు బలాన్ని ఇచ్చేది పవిత్రాత్మ. మన ఆత్మకు సహాయము చేసేది పవిత్రాత్మ. రోమా పౌరులకు రాసిన లేఖలో చూస్తున్నాం, 8వ అధ్యాయము 26వ వచనములో, బలహీనులమైన మనకు ఆత్మ సాయపడుతుంది. మనము యుక్తముగా ఎట్లు ప్రార్థించాలో మనకు తెలియచేస్తుంది.
మన కొరకై మన కోసము దేవుణ్ణి ప్రార్థిస్తుంది పవిత్రాత్మ. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన ప్రార్థన మాటలతో కాదు చేసేది. నిజమైన ప్రార్థన మన హృదయ అంతరంగములతో చేస్తాం. అది పవిత్రాత్మ ద్వారా మాత్రమే మనము నిజమైన ప్రార్థన చేయగలం. ఇక 4వదిగా పవిత్రాత్మ దేవుడు పాపాన్ని తెలియచేస్తాడు. పాపాన్ని తెలియచేసి మనలో మార్పును తీసుకొని వస్తాడు. మనం పాపం చేసినప్పుడు, మనము తప్పు చేసినప్పుడు బాధ కలుగుతుంది, మనస్సులో ఆవేదన మొదలవుతుంది. మనలో కలిగేటటువంటి ఈ ఆవేదన, మనలో కలిగేటటువంటి ఈ బాధ ఎవరు చేస్తున్నారు? ఎవరు మనము పాపము చేసినప్పుడు ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని ఎవరు తెలియచేస్తున్నారు అంటే అది పవిత్రాత్మే. ఆయన మనల్ని నిందించడానికి కాదు వచ్చేది, ఆయన నిందించడానికి కాదు వచ్చి ఉన్నది, ఆయన మనలను మార్చడానికి, మన పాపములన్నింటినీ కూడా కాల్చివేసి మనల్ని నూతనీకరించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ దేవుడు గాయపరిచేటటువంటి దేవుడు కాదు, మన హృదయాన్ని మృదువుగా మార్చేటటువంటి దేవుడు. చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనములో ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఈ లోకమునకు నిరూపించును అని. ఉదాహరణకు, మనిషి తప్పు చేస్తున్నప్పుడు చాలా సార్లు ఆ తప్పును అంగీకరించడు. నువ్వు తప్పు చేశావు, నువ్వు ఈ తప్పు చేశావు అని మనము ఆ మనిషికి చెప్పినప్పుడు దానిని అంగీకరించడు. కానీ పవిత్రాత్మ మనలో ఉన్నటువంటి మనస్సాక్షిని మేల్కొల్పుతుంది. మేల్కొల్పి మనస్సాక్షి ద్వారా మాట్లాడుతుంది, ఇది దేవునికి ఇష్టము లేదు, నువ్వు చేసింది తప్పు, నువ్వు పశ్చాత్తాపపడాలి, నువ్వు మారాలి అని మన హృదయముతో మాట్లాడతాడు పవిత్రాత్మ దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో గిల్టీ ఫీలింగ్ తీసుకొని వచ్చి మనలను మార్చేది పవిత్రాత్మే. 5వదిగా దుష్టత్వాన్ని తీసివేసి ప్రేమను నింపుతాడు పవిత్రాత్మ దేవుడు. మనుష్యులను నిజముగా ప్రేమించడం, నిస్వార్థముగా ప్రేమించడం మనకు పవిత్రాత్మ నేర్పిస్తుంది. మానవులైనటువంటి మనము స్వార్థపూరిత ప్రేమను చూపిస్తూ ఉంటాం. అలా స్వార్థపూరిత ప్రేమను చూపించకుండా మనకు బలాన్నిచ్చేది, నిజముగా ఎలా ప్రేమించేదో నేర్పించేది పవిత్రాత్మ దేవుడు. దేవుని ప్రేమ పవిత్రాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వేషం ఉన్న చోట ప్రేమను, కోపం ఉన్న చోట భయాన్ని, కోపం ఉన్న చోట శాంతిని, మనస్సు విరిగిన చోట ఐక్యతను నింపేది పవిత్రాత్మ. 6వదిగా పవిత్రాత్మ దేవుడు సంఘాన్ని ఏకముగా ఉంచుతాడు. పవిత్రాత్మే సంఘానికి ప్రాణం. 2026 సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి శ్రీ సభ జన్మించి. ఇప్పటి వరకు మన కథోలిక సంఘం ఏకముగా ఉంది అంటే ఆ సంఘములో పవిత్రాత్మ పనిచేస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ దేవుడు అందరినీ ఏకము చేసి ఉన్నాడు. భాషలు వేరు, ప్రపంచంలో రకరకాల భాషలు ఉన్నాయి, భాషలు వేరు, సంస్కృతులు వేరు, కానీ ఆత్మ ఒక్కటే. మనమందరము ఒకే ఆత్మ చేత ఒకే శరీరముగా చేయబడ్డాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము వింటున్నటువంటి 2వ పట్టణం 1వ కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనములో మనము చూసినట్లయితే పునీత పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. వరాలు అనేకములున్నాయి, అనేక వరములు ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రం ఒక్కటే. అనేక వరములు బోధన, ప్రేమ, సేవ, నాయకత్వం, స్వస్థత అనేటటువంటి అనేక వరాలు క్రీస్తు నిర్మాణమైన శ్రీసభ నిర్మాణం కోసం మనకు అనుగ్రహిస్తారు. శ్రీసభ నిర్మాణాన్ని పటిష్టపరుస్తుంది ఈ అనేక వరాల ద్వారా పవిత్రాత్మ.
ప్రియ దేవుని బిడ్డలారా, మనము కథోలిక బోధనలో చూసినట్లయితే రెండవ వాటికన్ మహాసభలో ఉన్నటువంటి ఒక గ్రంథం ల్యూమన్ జెన్షియం, తెలుగులో దీనిని లోకానికి వెలుగు అన్నటువంటి ఈ పత్రములో 4వ సంఖ్యలో మనము చూసినట్లయితే పవిత్రాత్మ స్త్రీ సభలోను విశ్వాసుల హృదయాలలోను ఆలయముగా ఉంటాడు. స్త్రీ సభలోను విశ్వాసుల హృదయాలలోను ఆలయముగా నివసిస్తాడు. ఇలా ఆలయముగా నివసించి మనలను ఆలయముగా తీర్చిదిద్ది ఆయన స్త్రీ సభను నడిపిస్తున్నాడు. విశ్వాసులందరినీ నడిపిస్తూ ఉన్నాడు, నూతన పరుస్తున్నాడు, ఐక్యపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులకు అనేక వరాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందువలన పవిత్రాత్మను పొందుకున్న ప్రతి వ్యక్తి అనగా జ్ఞాన స్నానం స్వీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుని పరిచర్యలో బాధ్యతను కలిగి ఉన్నాడు. పవిత్రాత్మతో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు బోధించినటువంటి బోధనల ప్రకారం జీవించాలి. క్షమను కలిగి ఉండాలి, ప్రేమను చూపించాలి, ఐక్యతను మనము ముందుకు కొనసాగించాలి. అలా ఉంటేనే ఆ శాంతి ఆత్మ, పవిత్రాత్మ విరిగిపోయిన హృదయాలను స్వస్థపరుస్తుంది, దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. ఇంత గొప్ప కార్యాన్ని చేస్తున్నటువంటి ఆ దేవునకు ఈరోజు వందనాలు తెలియచేయాలి. ఒక చిన్న బాలుడు ఒక గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. ఆకాశములో మేఘాలను దాటి వెళుతుంది ఆ గాలిపటం. అలా వెళుతూ ఉన్నటువంటి ఆ గాలిపటాన్ని చూచి, కనబడకుండా ఉన్నటువంటి ఆ గాలిపటాన్ని చూచి ఒక వ్యక్తి వచ్చి ఆ బాలుని అడుగుతున్నారు, గాలిపటం కనిపించడం లేదు కదా, కనిపించకుండా ఉన్న గాలిపటం ఎంత ఎత్తులో ఉందని ఎలా తెలుసుకుంటావు? అసలు గాలిపటం ఉందా లేదా అని నువ్వు ఎలా తెలుసుకుంటావు అని ప్రశ్నించినప్పుడు నవ్వుతూ ఆ బాబు సమాధానం ఇచ్చాడు, దారము ద్వారా అని. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే పవిత్రాత్మ దేవుడు మన కంటికి కనిపించడు, కానీ ఆయన మన హృదయాన్ని తాకినప్పుడు ప్రార్థన పెరుగుతుంది, ప్రార్థన చేయగలుగుతాం, విసుగు చందం మనం మన జీవితాలలో, ప్రేమను పెంపొందించుకుంటాం, పాపం తగ్గుతుంది, పాపము చేసేందుకు మనము మొగ్గు చూపం, దేవుని వైపు మనస్సు లాగబడుతుంది, మనము దేవుని వైపునకు తీసుకొని వెళ్ళబడతాం. అప్పుడు మనలను ఐక్యపరుస్తాడు దేవుడు. ఐక్యపరచి మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాడు దేవుడు. మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి ఏ విధముగా అయితే పవిత్రాత్మ శక్తితో భయాన్ని వీడి సువార్త పరిచర్యను శిష్యులు చేశారో అలానే మనము కూడా పరిచర్యలో భాగస్థులు అవుతాం. ఒక ప్రశ్న వేసుకుందాం, ఈ పవిత్రాత్మను పొందాలంటే మనం ఏం చేయాలి? ఏమి చేస్తే మనము పవిత్రాత్మను పొందుకుంటాం అంటే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే పవిత్రాత్మను పొందుకొని దానిలో మనము సంబంధాన్ని బలపరుచుకుంటాం. పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ప్రేమను చూపించాలి, ప్రేమతో సేవ చేయాలి. అప్పుడు మనము పవిత్రాత్మను పొందుకొని మన బంధాన్ని బలపరుచుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఆ పవిత్రాత్మతో సంబంధం కలిగి జీవిద్దాం. ఆ పవిత్రాత్మ దేవుణ్ణి మనలోనే ఉంచుకుందాం. ఆయన మనతో ఉండి మన జీవితాన్ని మారుస్తాడు. ఆయన మనతో ఉండి మన జీవితాన్ని మార్చినప్పుడు మన జీవితాలు ప్రేమలో, ఐక్యతలో, శాంతిలో, క్షమలో, వెలుతురులో ఉంటాయి. అప్పుడు మనలను చూచి, పవిత్రాత్మ పొందుకున్నటువంటి మనలను చూచి ఇతరులు కూడా మనము చూపించేటటువంటి మార్గములో నడిచేందుకు అవకాశాలు ఉన్నాయి. కనుక